శ్రీ గురుభ్యో నమః అందరికీ నమస్కారమండి. తెలుగు హోమియోపతి గురుకులానికి మీ అందరికీ స్వాగతం. గత భాగంలో మనం టిష్యూ సాల్ట్ నంబర్ 3 అంటే కాల్కేరియా సల్ఫ్యూరికా గురించి వివరంగా మాట్లాడుకున్నాం. మరి ఈరోజు మన శరీరంలో ఒక అత్యవసర సహాయకుడున్నాడు, అతన్ని కలుసుకుందాం. అదే టిష్యూ సాల్ట్ నంబర్ 4 ఫెర్రం ఫాస్ఫోరికం. దీన్నసలు శరీరం యొక్క ఫస్ట్ రెస్పాండర్ అని ఎందుకంటారో తెలుసా? ఆలోచించండి. జ్వరమొచ్చినా, నొప్పి మొదలైనా లేదా చిన్న గాయం తగిలినా సమస్య స్టార్ట్ అయిన వెంటనే రంగంలోకి దూకే మొట్టమొదటి ఔషధం ఇదే. అందుకే ఆ పేరు. సరే, ఈరోజు మన ప్రయాణంలో ఏం తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా దీని మూల భావన ఏంటి, ఆ తర్వాత శరీరంలో ఇది ఎలా పనిచేస్తుంది, దీని క్లినికల్ అద్భుతాలేంటి, ఇంకా దీన్ని మనం ఆచరణలో ఎలా ఉపయోగించాలి. ఇలా 5 విభాగాలుగా దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. మొదలు పెడదామా? సరే, ఫస్ట్ పాయింట్. అసలు ఈ ఫెర్రం ఫాస్ఫోరికం మన బాడీకి ఎందుకంత ముఖ్యం? దాని అసలు డ్యూటీ ఏంటి? దాని ప్రాథమిక పాత్ర ఏంటో కొంచెం లోతుగా చూద్దాం. ఒక్కసారి ఇలా ఊహించుకోండి. మన శరీరం ఒక పెద్ద మహానగరం అనుకుందాం. మరి ఆ నగరంలో ఎర్ర రక్త కణాలు ఏంటంటే అవి డెలివరీ ట్రక్కుల్లాంటివి. ఆ ట్రక్కులు మోసుకెళ్లే అత్యంత విలువైన వస్తువేంటి? అదే ఆక్సిజన్. మరి ఆ ఆక్సిజన్ను పట్టుకుని నగరంలో ఉన్న ప్రతి ఇంటికి, అంటే మన శరీరంలోని ప్రతి కణానికి చేరవేసే డ్రైవరెవరో తెలుసా? ఆ డ్రైవరే ఈ ఫెర్రం ఫాస్ఫరికం. ఒకవేళ ఈ డ్రైవర్ లేకపోతే ఏమవుతుంది? అంతే, నగరానికి పవర్ సప్లై కట్టయిపోయినట్టే. అంత ముఖ్యమిది. మరి ఇంత ముఖ్యమైన ఆక్సిజన్ డ్రైవర్ మన శరీరంలో తగ్గితే ఏమవుతుంది? ఎలాంటి గందరగోళం మొదలవుతుంది? ఒక చిన్న లోపం నుంచి ఒక పెద్ద వ్యాధి ఎలా పుట్టుకొస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది చాలా కీలకమైన విషయం. ఎప్పుడైతే మన శరీరంలో ఫెరంఫాస్ లోపిస్తుందో రక్తనాళాల గోడలు వాటి బిగుతును కోల్పోతాయి. అంటే ఒక సాగదీసిన రబ్బర్ బ్యాండ్లా వదులుగా అయిపోతాయి. దాంతో ఏమవుతుంది? ఆ ప్రదేశానికి రక్తం ఒక్కసారిగా పోటెత్తుతుంది. అప్పుడు మనం గమనించే ఆ ఎరుపు, వేడి, వాపు, నొప్పి, ఈ 4 లక్షణాల వెనుకున్న అస్సలు సైన్స్ ఇదే. ఇన్ఫ్లమేషన్ అంటే వాపు పుట్టేది ఇక్కడే అన్నమాట. అందుకే మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన సూత్రమేంటంటే, సమస్య ప్రాథమిక దశలో ఉన్నప్పుడే, అంటే శరీరం నుంచి ఇంకా చీము, శ్లేష్మం లాంటి స్రావాలు ఏవీ మొదలవ్వకముందే ఫెర్రం ఫాస్ను పట్టుకోవాలి. ఇది అచ్చంగా సమస్యను మొగ్గలోనే తుంచేసే ఔషధం లాంటిది. సరే, ఇప్పటిదాకా సిద్ధాంతం గురించి మాట్లాడుకున్నాం కదా. ఇక ఆచరణలోకి వెళ్దాం. అంటే నిజ జీవితంలో ఏ అనారోగ్యాలకు, ఏ వయస్సు వాళ్లకి ఈ ఔషధాన్ని మనం వాడొచ్చో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఉదాహరణకు తలనొప్పి తీసుకుందాం. చలికిగాని, ఎండ వేడికిగాని అకస్మాత్తుగా తలనొప్పి మొదలయ్యి కొడుతున్నట్టు నొప్పి వస్తే, లేదా కళ్లకలక వచ్చి కళ్ళు ఎర్రగా వేడిగా మండిపోతూ ఉంటే తక్షణమే మనకి ఫెర్రం ఫాస్ గుర్తుకురావాలి. ముఖ్యంగా కళ్లలో ఇసుకపడినట్టు గరగరలాడుతోందంటే అది దీని ప్రత్యేక లక్షణం. అలాగే జలుబు, దగ్గు, గొంతునొప్పి లాంటివి మొదలవ్వగానే మన శరీరం యొక్క ఫస్ట్ రెస్పాండర్ అయిన ఈ ఫెర్రం ఫాస్ను వెంటనే రంగంలోకి దించితే సమస్య అక్కడితో ఆగిపోతుంది. అది రెండో దశకు వెళ్లకుండా, పెద్దది కాకుండా అదుపులోకి వస్తుంది. ఇదొక రక్షణ కవచంలా పనిచేస్తుందన్నమాట. ఇక పిల్లల విషయానికొస్తే, ముక్కులోనుంచి రక్తం కారడం, పళ్ళు వచ్చేటప్పుడు జ్వరం రావడం లాంటి సమస్యలకు ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఎవరికైనా దెబ్బలు తగిలినప్పుడు వాపు, నొప్పిని కంట్రోల్ చేయడానికి ఇదొక ఫస్ట్ ఎయిడ్ లాంటిది. ఇలాంటి ఆకస్మిక సమస్యల్లో దీని పాత్ర చాలా గొప్పది. ఈ ఒక్క వాక్యం ఫెర్రం ఫాస్ యొక్క ఆత్మలాంటిది. చూడండి, వ్యాధి పేరు ఏదైనా కానివ్వండి, శరీరం నుంచి ఎక్కడ రక్తస్రావం జరిగినా ఆ రక్తం గనక ప్రకాశవంతమైన ఎర్ర రంగులో ఉంటే ఇక ఆలోచించక్కర్లేదు, అది ఫెర్రం ఫాస్కు తిరుగులేని సూచన. ఈ ఒక్క లక్షణాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. సరే, ఇప్పుడు ఇంకాస్త ప్రాక్టికల్ విషయాల్లోకి వెళ్దాం. సరైన పొటెన్సీని ఎలా ఎంచుకోవాలి, డోస్ ఎంత ఉండాలి, వేరే మందులతో దీని ఎలా పోల్చి చూడాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ 3 ఉదాహరణలు ఒకసారి చూడండి. ఒక పిల్లాడికి అకస్మాత్తుగా జ్వరం వచ్చింది. ఒక యువతికి కళ్ళు ఎర్రబడి నీళ్లు కారుతున్నాయి. ఒక క్రీడాకారుడికి కాలు బెనికింది. చూసారా, 3 వేరువేరు సందర్భాలు. కానీ మూడింటిలోనూ ఉన్న కామన్ పాయింట్ సడన్ ఆన్సెట్.
సరైన లక్షణాల ఆధారంగా ఫెరంఫాస్ ఇవ్వడంతో ఎంత తొందరగా ఉపశమనం వచ్చిందో మనమే చూడొచ్చు. ఇక పొటెన్సీ విషయం చాలా సులభమండి. ఒకటే సూత్రం. సమస్య అకస్మాత్తుగా తీవ్రంగా మొదలైతే 3x, 6x లాంటి తక్కువ పొటెన్సీలను తరచుగా అంటే గంటగంటకి వాడాలి. అదే సమస్య దీర్ఘకాలికంగా ఉంటే అప్పుడు అనుభవజ్ఞులైన వైద్యుల సలహాతో 30x లాంటి అధిక పొటెన్సీల గురించి ఆలోచించాలి. జ్వరం వచ్చినప్పుడు చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. అకోనేట్ వాడాలా, బెల్లడోనా వాడాలా, లేక ఫెర్రంఫాస్ వాడాలా అని. తేడా చాలా సింపుల్. ఫెరంఫాస్ జ్వరంలో అకోనైట్లో ఉన్నట్టు భయం, ఆందోళన ఉండవు. బెల్లడోనాలో ఉన్నట్టు మతిస్థిమితం లేకపోవటం లాంటివి ఉండవు. ఇక్కడ శరీరం మాత్రమే బాధపడుతుంది, కాని మనసు చాలా వరకు ప్రశాంతంగానే ఉంటుంది. ఇదే ముఖ్యమైన తేడా. వ్యాధిని నయం చెయ్యటం అనేది ఒక రిలే రేస్ లాంటిదండి. ఫెర్రంఫాస్ రేస్ మొదటి ల్యాప్ను పూర్తిచేసి బ్యాటన్ను కాలీమ్యూర్కు అందిస్తుంది. అంటే వాపు మొదటి దశ దాటి గట్టిపడి తెల్లటి స్రావాలు మొదలయ్యాయంటే ఇక ఫెర్రంఫాస్ పని అయిపోయి కాలీమ్యూరు వంతు వచ్చినట్టు లెక్క. కాబట్టి వ్యాధి దశ మారినప్పుడు ఔషధం కూడా మార్చాలి. సరే, ఇక ముగింపు దశకు వచ్చేశాం. ఇప్పటివరకు మనం నేర్చుకున్న కీలక విషయాలను ఒక్కసారి గుర్తుచేసుకుని కొన్ని సాధారణ సందేహాలకు సమాధానాలు తెలుసుకుని ఈ విశ్లేషణను ముగిద్దాం. మొదటి ప్రశ్న: ఫెర్రంఫాస్ను రోజు టానిక్లా వాడొచ్చా? జవాబు: ఖచ్చితంగా కాదు. గుర్తుపెట్టుకోండి, హోమియోపతి మందులు టానిక్లు కావు. అవి కేవలం లక్షణాలు ఉన్నప్పుడు శరీరంలోని అసమతుల్యతను సరిచేయడానికే. లక్షణాలు లేనప్పుడు వాడితే మంచికంటే చెడే ఎక్కువ జరగచ్చు. ఇక రెండో ప్రశ్న: ఇది ఎనీమియా అంటే రక్తహీనతను నయం చేస్తుందా? ఇది నేరుగా నయం చెయ్యదు. ఫెరంఫాస్ పని ఆక్సిజన్ను రవాణా చెయ్యడం మాత్రమే. కొత్త ఎర్ర రక్త కణాలను తయారు చేయాలంటే మనకు కాల్కేరియా ఫాస్ఫోరికా లాంటి మందు కావాలి. అంటే ఇది ఆక్సిజన్ సప్లయర్, అది కణాల బిల్డర్ అన్నమాట. ఒక్క ముఖ్యమైన విషయం: ఈ సమాచారమంతా మీ అవగాహన కోసం మాత్రమే. స్వీయ వైద్యం ఎప్పుడూ ప్రమాదకరం. లక్షణాలు 2-3 రోజులకు మించి కొనసాగితే దయచేసి అస్సలు ఆలస్యం చేయకుండా అనుభవజ్ఞులైన హోమియోపతి వైద్యులను సంప్రదించండి. వారి సలహా పాటించడం ఎప్పుడూ సురక్షితం. సరే, చివరగా ఒక్కసారి ముఖ్య విషయాలను గుర్తుచేసుకుందాం. వాపు, జ్వరం యొక్క మొదటి దశ, గాయాలు, బెణుకులు, ఎరుపు, వేడి, వాపు, నొప్పి. లక్షణాలు అకస్మాత్తుగా మొదలవడం, కొడుతున్నట్టుండే నొప్పులు, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రకాశవంతమైన ఎర్రటి రక్తం. ఈ లక్షణాలు ఎక్కడ కనిపించినా మనకు వెంటనే ఫెర్రంఫాస్ గుర్తుకురావాలి. ఫెరంఫాస్ కథ వాపు యొక్క మొదటి దశతో ముగుస్తుంది. మరి వ్యాధి రెండో దశకు చేరి తెల్లగా, చిక్కగా స్రావాలు మొదలైనప్పుడు ఏం చెయ్యాలి? ఆ కథ చెప్పడానికే వస్తోంది మన తర్వాటి టిష్యూ సాల్ట్, కాలీమ్యూరియాటికం. దాని గురించి వచ్చే భాగంలో వివరంగా తెలుసుకుందాం. వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచించండి. సరైన సమయంలో మనం చేసే ఒక చిన్న జోక్యం రాబోయే ఒక పెద్ద అనారోగ్యాన్ని ఆపగలదా? ఖచ్చితంగా ఆపగలదు. మనం అన్వేషిస్తున్నది ఆ శక్తి గురించే. సర్వే జనాః సుఖినో భవంతు.